హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని కొన్ని పనులు ఉంటాయండి ఆడవాళ్ళు కిచెన్లో చేసేవి. ఎంత చేసినా కానివ్వండి రోజులో ఒక్క 5 నిమిషాలకు కూడా ఖాళీయే దొరకదు. అటువంటి కష్టమైన పనులు సులువుగా ఎలా చేసుకోండి సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసారండి. స్కిప్ చేయకుండా చూడడానికి చివరి వరకు చూడండి. అండ్ అలానే ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ముఖ్యంగా పిల్లలకి ఏంటి అంటే పెట్టాము అనుకోండి, వాళ్ళు కొన్నిసార్లు ఆడుకుంటూ తీసేసి దాన్ని కొత్తదైనా కానివ్వండి లూజ్ చేసేస్తూ ఉంటారు. వీటిని లూజ్ అయిన వాటిని పెట్టాలనుకో మనం కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇబ్బంది లేకుండా ఎంత లూజ్ అయినా కానివ్వండి కొంచెం స్టిఫ్గా అవ్వాలి, కొత్త వాటిలాగా మారాలి అనుకుంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఇదైతే నాకు సూపర్గా నచ్చిందండి. ఎందుకంటే మా పిల్లలు ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు, మా చిన్న పాప ఊరికే తీసి లూజ్ చేస్తూ ఉంటుంది. ఎన్ని హెయిర్ బ్యాండ్స్ అనుకోనాలి చూడండి. ఈ టిప్ని అయితే ఆలోచించే చాలా బాగా వర్క్ అయిందండి. ఈ టిప్ మీరు ట్రై చేయండి. వేడి నీళ్ళలో ఈ విధంగా హెయిర్ బ్యాండ్స్ ఏవైతే లూజ్ ఉంటాయో వాటిని ఇలా పెట్టేసి ఒక్క 2-3 సెకండ్లు చూడండి, అంతలోపల స్టిఫ్గా అయిపోయింది బ్లాక్ హెయిర్ బ్యాండ్. ఇందాక చూడండి ఎంత కొంచెం లూజ్గా ఉంది, ఇప్పుడు చూడండి కొంచెం స్టిఫ్ అయింది. ఎవరికైనా లూజ్ హెయిర్ బ్యాండ్స్ పదే లూజ్ చేస్తున్న పిల్లవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. నాకైతే సూపర్గా అయితే వర్క్ అయింది. నెక్స్ట్ టిప్ వచ్చేసి బాటిల్ క్యాప్స్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. మీ బాటిల్ క్యాప్స్ ఒక 4-5 కనుక ఉన్నాయనుకో తీసేసుకోండి. దీనికి బ్యాక్ సైడ్ ఏంటంటే డబల్ టేప్ లాష్ అయితే పెట్టేసేసేయండి. దానికి ఉపయోగిస్తాం. నా బాత్రూమ్ లోపల ఏంటంటే కొంతమందికి బ్రష్ స్టాండ్ కనుక లేదు అనుకోండి సపరేట్గా పెడుతూ ఉంటారు కింద. అలా కాకుండా కొంతమంది ఏంటి నైట్ బ్రషెస్ ఏవైతుంటే వాటిని కూడా సపరేట్గా వేరే స్టాండ్లో పెడుతూ ఉంటారు. అలా కాకుండా నైట్ బ్రష్లు అయినా కానివ్వండి, లేదంటే స్టాండ్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా బ్రష్లు కనుక మధ్యలో కనుక క్యాప్స్ పెట్టేసుకున్నామే అనుకోండి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. ఇంకా మీకు స్ట్రాంగ్గా కావాలి అనుకోండి ఫెవిస్టిక్ కానివ్వండి, గ్లూ గన్ కానీ ఉంటుంది కదండి, దాంతో కనుక క్యాప్స్ అంటించామని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి బ్రష్లు స్టాండ్ లేకపోయినా కానీ ఈ విధంగా బ్రష్లు కానీ ఉపయోగించుకోవచ్చు. అనవసరంగా పడేసే క్యాప్స్తో కూడా మన బ్రష్లు స్టాండ్ అనేది తయారు చేసుకునే వాళ్ళం అయితే అవుతాం. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎగ్ షెల్ తోటి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి ఇది. దాన్ని మనం ఎగ్ను కొంచెం మీరు బ్రేక్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా పైన ఉండేటట్లు కొంచెం పైన వరకే బ్రేక్ అయ్యేటట్లు చూసుకోండి. మన బాటిల్ క్యాప్ ఏదైతే ఉందో దానికి అడ్జస్ట్గా మొత్తం సర్కిల్గా అయితే తీసేసుకోవాలండి. ఆ తర్వాత వాటర్ పోసేసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసండి. ఏదైతే క్యాప్ ఉందో దాన్ని ఈ విధంగా పైన పెట్టేసి ఆ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో 4-5 అవర్స్ కనుక ఉంచారు అనుకోండి మనకి ఈ విధంగా గడ్డలాగా అయితే అయిపోతుంది కదండి. ఆ తర్వాత చాలా ఎగ్ షెల్ని చాలా జాగ్రత్తగా అయితే తీసేసుకోండి. తీసేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పై క్యాప్ మనకు పట్టుకోవడానికి కంఫర్ట్గా అయితే ఉంటుంది. దేనికి ఉపయోగిస్తాం మనకేంటంటే కొన్నిసార్లు డార్క్ సర్కిల్స్ ఉన్నప్పుడు మనకి ఐస్ ప్యాక్ పెడుతూ ఉంటాం కదండి. దానికోసం స్పెషల్గా మన క్లాత్లోని పెట్టుకునే బదులు ఈ విధంగా క్యాప్ ఏంటంటే మనకు హోల్డర్లో కూడా పెట్టుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందండి. అలానే కొంతమంది మేకప్ వేసుకునే ముందు కూడా ఐస్ క్యూబ్స్ ఫేస్కి పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా మనం ఫేస్ ప్యాక్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ అలానే ఆల్రెడీ ఎగ్గులో పెట్టాం కాబట్టి ఎగ్గు కొంచెం కూడా అడుగునైతే ఉంటుంది కదండి. ఫేస్ టైట్నింగ్ కూడా లోపల ఎగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి 2 కలిపి వచ్చింది కాబట్టి ఈజీగా అవుతుంది. ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అండ్ అలానే ఈజీగా కూడా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని నచ్చితే కనుక ప్లీజ్ మీకు నచ్చిందనే విషయం నాకు తెలియాలి అనుకుంటే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. దానివల్ల వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఒక స్పూన్ కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, ఆ స్పూన్ కలిపేసుకొని ఆ తర్వాత మీరు ఎగ్ ఆమ్లెట్ కనుక వేస్తున్నారు అనుకోండి ఆమ్లెట్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ ఇంట్లోనే ఉంటాయి కదండి, వీటిని అనవసరం పడేస్తుంది. దీన్ని ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ విధంగా ప్రెస్ చేసేసి మధ్యలోకి ఫోల్డ్ చేసేసి కట్ చేసేసేయండి. కట్ చేసుకున్న తర్వాత నాకేంటంటే మాప్ స్టిక్ ఇరిగిపోయింది అయితే ఉందండి. మీకు ఏదైనా పాత స్టిక్ ఏదైనా ఉన్నా కానీ ఈ విధంగా మధ్యలోకి పెట్టేసేసి పైన బాటిల్ కింద కదలకుండా ఉండాలి అనమాట. ఈ విధంగా అటు సైడ్ కట్టేసేసేయండి. ఆ తర్వాత పాత టీషర్ట్ ఏదైనా ఉంది అనుకోండి, పాత టీషర్ట్ని ఈ విధంగా పెట్టేసేసి దీని కనుక మనం మాప్ స్టిక్ లాగా ఉపయోగించుకోవచ్చు అండి. కొంతమంది పసిపిల్లలు ఉన్నారనుకో వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు, మనం రెగ్యులర్గా మాపు ఏదైతే ఉంటుందో అది పెట్టడానికి ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకుని మాపుని అయితే ఉపయోగించుకోవచ్చు. లేదంటారా కొంతమందికి ఏంటంటే వాష్ ఏరియాలో ఉంటుంది కదండి బాల్కనీస్లో, అలాంటి వాటిల్లో కూడా మనం రెగ్యులర్గా ఇంట్లో పెట్టుకునే మాపు ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా 0 కాస్ట్ అండి, అసలు రూపాయి ఖర్చు లేని మాప్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. పాత టీషర్ట్ అలాగే బాటిల్తో కాబట్టి ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఇటు ట్రై చేయండి. అండ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా
బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎగ్ షెల్కి సంబంధించింది. ఎగ్ మీరు ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒలుచుకునేటప్పుడు ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా కనుక ఒలుచుకోవాలి. పైన ఓపెన్ ఉండేట్లు చాలా కొంచెం ఓపెన్ ఉండేట్లు ఒలుచుకోవాలండి. ఆ తర్వాత లోపల ఏంటి అంటే మనకి ఎగ్ కొంచెం అయితే మిగిలిపోతూ ఉంటుంది కదండి. ఎప్పుడైనా సరే అలా ఎక్కువ మిగిలిపోయింది అనుకోండి, దాని లోపల స్కిన్కి ఏంటంటే అప్లై చేసామనుకోండి, ఫేస్కి ముఖ్యంగా స్కిన్ అనేది మంచి బ్రైట్నింగ్గా ఉంటుంది, టైట్ కూడా అవుతుంది. ఇలా అప్లై చేసి ఒక 15 మినిట్స్ పాటు వదిలేసేసేయండి. 15 మినిట్స్ తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకున్నారనుకోండి, స్కిన్ టైట్నింగ్గా ఉంటుంది, మంచి బ్రైట్ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇంకో టిప్ అయితే చూద్దామండి. మనం క్యాండిల్స్ ఈ విధంగా కొన్నిసార్లు ముక్కలు అయిపోయి ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారంటే కొంతమంది ఆ చిన్న చిన్న ముక్కలు ఏం వెలిగించుకుంటూ ఉన్నారని పడేస్తూ ఉంటారు. దాన్ని మెల్ట్ అయితే చేసేసేయండి. ఆ తర్వాత ఎగ్ షెల్ కనుక ఉంది అనుకోండి, ఎగ్ లోపల పెట్టేసి అడుగున ఏంటంటే క్యాప్ పెట్టేసాం. క్యాప్ పెట్టామనుకోండి కొంచెం అడుగున బేస్ అనేది బాగుంటుంది కాబట్టి క్యాప్ పెట్టేసేసాయండి. కరిగినంత మొత్తం ఆ ఎగ్ షెల్లో పోసేసి మధ్యలో కనుక మనకు దారం ఉంటుంది, దారం పెట్టేసి వెలిగించుకున్నామే అనుకోండి, మనకు క్యాండిల్ అనవసరం పక్కన పడేయకుండా ఈ విధంగా ఎగ్ షెల్లో పోసామంటే వెలిగించుకోవడానికి మనకి ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎగ్ ట్రే తట్టి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. మన ఇల్లు అందంగా కనిపించడం చాలా కాస్ట్లీ వస్తువులను తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదండి, కానీ కొంచెం మనం మనసు పెట్టి ఆలోచించామంటే మాత్రం చాలా తక్కువలోనే మనకి ఇల్లు డెకరేషన్ చేసుకోవచ్చు అండి. అలాంటి సూపర్ యూస్ఫుల్ టిప్పేనండి ఇది. ఎగ్ ట్రేని అయితే తీసుకొని ఈ విధంగా 3 అయితే తీసుకున్నానండి. ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసేసాను. ఆ తర్వాత మధ్యలోకి చూడండి పెటల్స్ లాగా వచ్చేటట్లు ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఆపోజిట్ డైరెక్షన్లో కనుక కట్ చేసుకున్నారనుకోండి మనకి ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో 4 అయితే కట్ చేసుకున్నానండి నేను ఇక్కడ. ఆ తర్వాత కట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఈ విధంగా మధ్యలో చాలా చిన్నదంటే చిన్నగా కట్ చేసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, చాలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పైన ఉంటుంది కదండి, పైన ఏంటి అంటే మనకి ఫ్లవర్ లాగా వచ్చేలాగా ఈ విధంగా పైన ఉంటుంది కదా, దాన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్ పెటల్స్ లాగా రావాలండి. ఆ విధంగా 3 అయితే తయారు చేసుకోవాలి. ఇక్కడ నాకేంటి అంటే మాయిశ్చరైజర్ బాటిల్ అండి ఇది. నాకు ఇది అవైలబుల్లో ఉంది కాబట్టి ఇదైతే తీసుకుని లేదు అంటారు. మీరు వాటర్ బాటిల్ కానివ్వండి, కూల్ డ్రింక్ బాటిల్స్ కానివ్వండి, లేదా షాంపూ బాటిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అండి. పైన అంతా కవర్ తీసేసి ఈ విధంగా సగం వరకు అయితే కట్ చేసేసుకోండి. ఇక్కడ ఈ ర్యాపర్ ఉంది కాబట్టి నేనైతే గిఫ్ట్ ర్యాప్ చేస్తారు కదండి, ఆ ర్యాపర్ ఉంది కాబట్టి తీసుకున్నానండి. లేదు అంటారా మీరు, మనకు పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, పేపర్ బ్యాగ్, షాపింగ్ బ్యాగ్స్ ఏదైనా తీసుకోవచ్చు అండి. మీకు మనకి కొంచెం కలర్ఫుల్గా ఉంది, ఇంకా చూడడానికి నీట్గా అయితే ఉంటుంది. దానికి గమ్ము పెట్టేసి మొత్తం ఈ విధంగా అయితే అంటించేసేసానండి. తర్వాత 3 ఫ్లవర్స్ అయితే చేసుకున్నాను కదా, 3 ఫ్లవర్స్ మీ ప్లేస్ ఎక్కడైతే మీకు నీట్గా కనిపిస్తూ ఉంటుందో ఆ విధంగా అయితే అడ్జస్ట్ చేసి పెట్టేసేసాను. చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టేసేసాను. దీనిలో ఫ్లవర్ కనుక పెట్టేసుకున్నామే అనుకోండి మనకు సూపర్ లుక్. దీన్ని డైనింగ్ టేబుల్ పైన కానివ్వండి, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానివ్వండి, లేదంటే టీవీ ర్యాక్లో కానీ పెట్టేసుకున్నామే అనుకోండి, రూపాయి ఖర్చు లేకుండా మన ఇల్లు అందంగా తయారు చేసుకోవచ్చు. ఎగ్ ట్రే అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం, అలాగే బాటిల్స్ అనవసరం చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం కదండి. ఈ విధంగా తయారు చేసుకుని ఇంట్లో కనుక పెట్టేసుకున్నాను, రూపాయి ఖర్చు లేక మన ఎగ్ ట్రేతోనే ఈజీగా ఫ్లవర్ వాజ్ అనేది తయారు చేసుకోవచ్చు అండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. మన చేతులతో చేసినప్పుడు మనకు ఆ హ్యాపీనెస్ వేరండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ రోజుల్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అని అంటే సూదిలో దారం త్వరగా ఎక్కదు కదా, మనం చాలా కష్టపడిపోతూ ఉంటాం. అది చిన్న పని అయినప్పుడు చాలా మనం టైం తీసుకుంటుంది. సింపుల్గా మనకి ఎక్కాలి అని అనుకుంటే మాత్రం సోప్ ఉంటుంది కదండి, ఏదైతే కొంచెం దారం ఎక్కిస్తామో మనకి దానికి కొంచెం ముందు ఎడ్జ్ కొంచెం కనుక అప్లై చేస్తే ఆ తర్వాత ఎక్కించాము అనుకోండి మనకి ఈజీగా అయితే ఎక్కుతుందండి. ఇది మా అమ్మ ఫాలో అయ్యే టిప్ అండి. ఇది నేను కూడా ట్రై చేసి నాకు కూడా చాలా బాగా అయితే వర్క్ అంది. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్ని కూడా ట్రై చేయండి. కొంతమంది టూత్ పేస్ట్ పెడుతూ ఉంటారు, గోధుమ పిండి కూడా పెడుతూ ఉంటారు కదా, అలా కూడా ట్రై చేయొచ్చు. సోప్తో ఈ విధంగా కూడా అయితే ట్రై చేసుకోవచ్చు. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.